హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ గోపి అఫీషియల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, నా యూట్యూబ్ జర్నీ గురించి మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. అసలు మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఏందో లేదా, అసలు నేను యూట్యూబ్లోకి రావడం గల కారణాలు ఎవరు, ఒకవేళ వస్తే నేను ఎందుకు వచ్చానో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా పేరు వచ్చేసి గోపి. నేను దగ్గరగా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను, చూడండి. చూశారు కదా, అది నేను దగ్గర యూట్యూబ్లోకి వచ్చి దగ్గర 8 ఇయర్స్ అయితే దాటిపోయింది. మానిటైజేషన్ అయిందా అంటే మీ ఛానల్ ఫస్ట్లో నేను వీడియోలు చేస్తున్నప్పుడు మానిటైజేషన్ అయిందన్న దాని గురించి కన్నా అసలు నేను యూట్యూబ్లో రావడం గల కారణాలు ఏంటి, ఎందుకు వచ్చినది మీతో చెప్పుకుంటాను. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే మా ఊర్లో యూట్యూబ్లో అంటే ఆల్రెడీ యూట్యూబ్ మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఎట్లా షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే వాళ్ళు ఓ రోజు నన్ను పిలిచి, అరే మా దాంట్లో ఇట్లా ఒక క్యారెక్టర్ పర్సన్ తక్కువయ్యారా, నువ్వు చేస్తే బాగుంటుంది, ఆ క్యారెక్టర్ నువ్వు సెట్ అవుతుంది అని చెప్పేస్తే నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయేది. అప్పట్లో సోషల్ మీడియా ముంగలు మనం చేయలేము, మనం కెమెరాను మనం ఫేస్ చేయాలని చెప్పేసి నేను చేయనంత కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే తెలిసిన వాళ్ళని చెప్పేసి చేశాను ఆ షార్ట్ ఫిల్మ్. ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత నాకు కూడా ఎందుకో వీడియోస్ చేయాలి, దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. వన్ బై వన్ చేసుకుంటూ నాకు ఇంట్రెస్ట్ పెరిగితే నాకు అప్పుడు అనిపించింది నేను కూడా ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదని. సరే అని చెప్పేసి యూట్యూబ్ సక్సెస్ అయిన వాళ్ళని నేను కొంతమంది సజెషన్ చేస్తే, వద్దురా నీకెందుకురా, చదువుకునేవాడివి, నీకు యూట్యూబ్ అవసరమా, యూట్యూబ్ చేయాలంటే నలుగురిలో నవ్వుల పాలు కావాలి, చాలామంది ఎక్కిరెత్తారు, అవన్నీ ఫేస్ చేసి దమ్ము నీకుందా, ఎందుకు అవసరమా, సైలెంట్గా నువ్వు కాలేజీకి వెళ్ళి నీ స్టడీ అది నువ్వు చూసుకోవాలి, ఇవన్నీ నీకు అవసరం లేదు అని చెప్పేసి అన్న తర్వాత నేను ఫ్యామిలీని కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే, వద్దు నాన్న మనకి అని చెప్పేసి అన్నారు. అయినా సరే నేను వినకుండా ఛానల్ అయితే ఎవరికి చెప్పకుండా అయితే నేను క్రియేట్ చేశాను. అప్పట్లో మనకు కొద్దిగా తొత్తర ఎక్కువ కదా, మన ఫ్రెండ్స్కి లింకులు షేర్ చేసి కొద్దిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అడుక్కోవడం అలాంటివి చేసిన తర్వాత ఇట్లానే మనకి టైం దొరికినప్పుడు, అప్పట్లో మనం కొద్దిగా కాలేజెస్ అంటే తెలుసుగా ఆ రోజు అట్లుండే మన చిన్నతనంలో, అంటే ఇంటికాడ వ్యవసాయం పోయినప్పుడు ఆ ద్వారా వీడియోలు రికార్డ్ చేసుకోవడం, మనకు కొద్దిగా డ్రైవింగ్ ఫీల్డ్ బాగా టచ్ ఉండేది, ఎక్స్పీరియన్స్ బాగుంది మనకి డ్రైవింగ్ గురించి. ఆ వీడియో రికార్డ్ చేసుకుంటే నేను యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటూ వచ్చేది, కొద్దిగా మంచిగా రీచ్ వచ్చింది. నేను రీచ్ అయితే రాలేదని అన్ను, మంచి రీచ్ అయితే వచ్చిందిలే, కానీ నాకు చాలామంది రగతాలు చేసేవాళ్ళు అనమాట, మా కాలేజీ వాళ్ళు కానీ మా రిలేటివ్స్ కానీ. అక్కడ దాకా ఎందుకు నా ఫ్యామిలీ అన్నప్పుడు చాలా రగతాలు చేసింది, ఈ వల్ల మేము ఎట్లా సఫర్ అవుతున్నాం, అవసరమా నీకు వీడియోలని చాలామంది చాలా రకంగా అన్నారు. సర్లే అని చెప్పేసి వాళ్ళందరి మాటలు నేను పట్టించుకోకుండా యూట్యూబ్ని ఒక మానిటైజేషన్ దగ్గర తీసుకెళ్ళాను. అప్పుడు ఎట్లా ఒక ఛానల్ గ్రోత్ వచ్చిందని చెప్పేసి ఇంకో ఛానల్ కూడా నేను క్రియేట్ చేసి ఈ వీడియోలు అందులో నేను పోస్ట్ చేయడం వల్ల యూట్యూబ్ వాడు ఏమనుకున్నాడు, వాడి వీడియోలు నేను కాపీ చేస్తానని చెప్పేసి అక్కడ ధనత్రం ఏంటంటే 2 ఛానల్ నాయే. ఆ 2 ఛానల్ నాయే అవ్వడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందనమాట నేను మానిటైజేషన్కి అప్లై చేస్తే. సర్లే అంతా బాగానే ఉంది, అమ్మ మానిటైజేషన్ దగ్గరకు వచ్చిన అని చెప్పేసి అనుకోవడానికి రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసింది. చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఆపేసిన, ఇంకా పూర్తి వీడియోలు ఆపేసిన తర్వాత నేను హైదరాబాద్ జాబ్కి వచ్చేసిన. హైదరాబాద్ జాబ్కి వచ్చేసిన తర్వాత ఇక హైదరాబాద్ అంటే తెలిసిందిగా, ఎక్కువ మంది సోషల్ మీడియాలో బాగా కల్చర్గా ఉండేవాళ్ళు ఉంటారు మ్యాక్సిమం. ఈ రోజు ఎవడో తినడం లేడుగా. అప్పట్లోనే ఒక 3 ఇయర్స్ బ్యాక్ నుంచి అట్లా చేస్తాను. రీసెంట్గా నాకెందుకు యూట్యూబ్ చేయాలని మళ్ళీ ఆశపట్టి మా కొలీగ్స్ వాళ్ళు ఇట్లా వాళ్ళందరికీ ఛానల్ ఉండి వాళ్ళు ఇట్లా చేస్తుంటే, చేయరాదురా నీకు ఎట్లా ఛానల్ ఉంది కదా అని చెప్పేస్తే మళ్ళీ నేను ఎంట్రీ ఇచ్చాను. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇటు తిప్పలు పడి ఆ కంటెంట్ చేసి ఈ కంటెంట్ చేసి మానిటైజేషన్ అయితే తీసుకొచ్చాను. మానిటైజేషన్ అయ్యింది, ఓకే. ఈసారి ఏ ఇష్యూ లేకుండా మానిటైజేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. విత్ 1 వీక్లోనే కంప్లీట్ అయిపోయింది. 1 వీక్లో మనకి గూగుల్ నుంచి పిన్ వచ్చేసింది, యాడ్ చేసినాం, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసినాం, పిన్ కార్డు కూడా మన పాన్ కార్డు కూడా కొద్దిగా ఇష్యూ ఉంటే నాకు తెలిసిన యూట్యూబర్లు ఉంటే వాళ్ళకి నేను నా ఛానల్ ఇచ్చి సమ్ అమౌంట్ పే చేసి ఇట్లా వెరిఫై చేసుకున్నాను. నేను అడ్రస్ ఐడి ప్రూఫ్ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత పిన్ మన ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఆ పిన్ నేనే ఎంటర్ చేసుకొని మొత్తం బ్యాంక్ చేసి మొత్తం ఇచ్చేసి మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఓకే, అయిపోయింది. ఇక ఏంది మన ఆశ ఏంది, ఇక నుంచి మనకి పేమెంట్ వచ్చిద్దనే ఆశపడే లోపల దగ్గరగా ఇప్పుడు 5 నెలలు అవుతుంది. ఇక్కడ ప్లే చేస్తాను చూడండి, మనకు వచ్చిన పేమెంట్ చూశారు కదా, ఇది మనకు వచ్చిన పేమెంట్. దీని తర్వాత ఇంకో వీడియో ఏంటంటే, అసలు మన వీడియోలో నేను మానిటైజేషన్ అయిన తర్వాత నాకు అనిపించింది, అసలు నా ఛానల్ ఎందుకు మానిటైజేషన్ అయింది అనిపించింది. కళ్ళమ్మ నీళ్ళు వచ్చిన రోజులు ఉన్నాయి. నాకైతే చాలాసార్లు బాధపడ్డాను. ఒక వీడియో పెడితే 4 వ్యూసా, 5 వ్యూసా, 10 వ్యూసా, 40 వ్యూసా, చాలా అంటే చాలా మనీ తెచ్చింది. ఇక నేను ఒక డిసిషన్ తీసుకున్నాను, మనకి యూట్యూబ్ వద్దు, ఒకవేళ మానిటైజేషన్ అయినా సరే మన వీడియోలో కావాలనిపించింది. మనం ఏమైనా పనికి మన కంటెంట్లో పనికొచ్చే కంటెంట్లో చేస్తున్నాను అనే కానీ యూట్యూబ్ వాడు సజెషన్ ఇట్లా అసలు ఎందుకు నోటిఫికేషన్లోనే మన వీడియోలు పుష్ చేయనప్పుడు మనకు అవసరమా అనిపించింది. ఇకైతే వీడియోలు అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మరి వైరల్ కానప్పుడు చేయడం అనవసరం, టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం అనిపించింది. అదే మైండ్లో బాగుంది, గిల్టీ ఫీలింగ్ కూడా బాగా కలిగింది. ఇప్పుడు దాకా ఇంత కష్టపడి మానిటైజేషన్ చేసిన తర్వాత మన వీడియోస్ వైరల్ కాకపోతే ఎవరికైనా బాధ అనిపించదు కదా.
అందుకడితే నేను ప్లే చేస్తాను, అది కూడా ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. చూడండి ఈ వీడియోలోనే, అది ఈ వీడియో ఎంత లాంగ్ పోయినా సరే, ఎందుకంటే ఈ వీడియో నాకు ఎట్లా వైరల్ కదని నమ్మకం చాలా ఉంది కాబట్టి లాంగ్ పోయినా నాకు పర్లేదు. నేను ఈ వీడియో, ప్రతి ఒక్క వీడియో నేను చేసిన థంబ్నెయిల్ కానీ, టైటిల్స్ కానీ, ఎస్ఓ కానీ అన్నీ నేను మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పటివరకు ఈ వీడియో చూడకపోతే మాత్రం చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.